నమస్తే దోస్తులు, అందరైతే బాగున్నారు. అందరైతే బాగా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతురా. మీరైతే చాలా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి ఖచ్చితంగా జాబ్ అయితే అచీవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని చెప్పేసి నేనైతే ఒక యూట్యూబ్ వీడియో అయితే చేసిన. నేను ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది, వస్తుంది. యూనిఫామ్ సర్వీస్ కదా, ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ సార్ అచీవ్ చేయు. నేను ఎస్ఐ కొడతా, నేను ఆర్ఎస్ఐ కొడతా, నేను సివిల్ ఎస్ఐ కొడతా, ఫైర్ ఎస్ఎఫ్ అని కొడతా, నేను లేకపోతే నేను సివిల్ కానిస్టేబుల్ కొడతా, ఫైర్ మెన్ కొడతా, ఎక్సైజ్ కొడతా అని చెప్పి ఇట్లా చూడకుండా ఏ జాబ్ టీజీపీఎస్సీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్లై చేయు. ఎందుకంటే దాదాపు అన్నిటికీ సేమ్ సిలబస్ ఉంటది. సో అది ఏ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఒక వీడియో చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి. సో ఆ వీడియో అయితే చూడండి. మనకైతే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఏమంటున్నారు అంటే అన్న ఆన్లైన్ కోచింగ్ బెటరా ఆఫ్లైన్ కోచింగ్ బెటరా అని చెప్పేసి అడుగుతున్నారు. దానిపైన ఒక వీడియో చేయమని చెప్పేసి నేనైతే ఒకటే ఆన్సర్ చెప్తా మీకు. ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ బెటర్ ఆన్లైన్ తో పోలిస్తే. మీకు ఆన్లైన్ కొంతమందికి మాత్రమే యూజ్ అవుతుంది, అది ఎక్కువ ఎఫెక్టివ్ గా యూజ్ కాదు ఆ యూజ్ అయ్యే వాళ్ళకి కూడా. ఎట్లా మీకు నేను వీడియోలో మొత్తం చెప్తూ ఉంటా, మీరు చూడండి. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ కోచింగ్ గురించి మాట్లాడుకుందాం. కోచింగ్ కంపల్సరీగా కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ అచీవ్ చేయాలంటే 100% అవసరం అని చెప్పలేను నేను. ఎందుకంటే కోచింగ్ తీసుకోకుండా కూడా జాబ్ సాధించిన వాళ్ళు కొందరు ఉన్నారు. బట్ నీకు కోచింగ్ తీసుకుంటే ఏమైతుందంటే నువ్వు జాబ్ సాధించడానికి నీకు స్కోప్ ఎక్కువ ఉంటది. ఎందుకనంటే ఆ సిలబస్ ఏంది, ఏ టాపిక్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అని చెప్పేసి నీ క్లాస్ లో చెప్తుంటారు. వాటి నువ్వు వింటూ నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు తొందరగా వస్తుంది సబ్జెక్టు. ఓన్ గా చదువుకున్న దానికంటే ఎవరైనా చెప్పుతూ నోట్స్ రాసుకొని చదువుతూ పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు సబ్జెక్ట్ అనేది తొందర వస్తుంది, మంచిగా గుర్తుండిపోతుంది అన్నట్టు. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఉంటారు మనకు క్లాస్ లో చెప్పేవాళ్ళు ఇన్స్టిట్యూట్లలో. సో వాళ్ళు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వాళ్ళ సబ్జెక్ట్ల నుంచి వచ్చినటువంటి వేరే అప్ టు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వరకు కూడా వాళ్ళ సబ్జెక్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటి వాళ్ళు అనలైజ్ చేస్తూ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఎట్లా వస్తాయి, ఎట్లా రావచ్చు అని చెప్పేసి మనకు అంత క్లియర్ గా చెప్తుంటారు. కాబట్టి ఆ చెప్పేది మనం విని మనం అనలైజ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి కొంచెం మనకు మంచి ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది. అదే ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఏమవుతుందంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో 500-600 మంది అయితే ఉంటారు. సో మరి ఇప్పుడు నువ్వు కోచింగ్ తీసుకోవాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నువ్వు కోచింగ్ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు నీకేమని చెప్తానా, నేను ఎప్పుడు కూడా కోచింగ్ అనేది నోటిఫికేషన్ రాకంటే ముందే కంప్లీట్ అయిపోయి ఉండాలని చెప్తాను. నోటిఫికేషన్ అయితే మనకి ఇప్పుడు ఇంకా చాలా దగ్గరలో ఉంది. మరి ఇప్పుడు కోచింగ్ తీసుకుంటా అంటే ఎట్లా అంటే కొంచెం యూజ్ఫుల్ అవుతాలే. ఇప్పుడు నార్మల్ నువ్వు ఇంటికాడ ప్రిపేర్ అయితే నేను జాబ్ సాధిస్తానే దానికంటే కోచింగ్ తీసుకుంటే నీకు జాబ్ సాధించే స్కోప్ ఎక్కువ ఉంటుంది, కాదనట్లేదు. కాకపోతే ఇంత తక్కువ టైంలో మళ్ళీ కోచింగ్ తీసుకుంటా అంటున్నావు చూడు, పర్లేదు ఇప్పటికైనా టైం ఏం మించిపోలేదు. కానీ కోచింగ్ తీసుకునే వాళ్ళు కనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడైతే మీరు వెళ్ళి ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి. ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది అంటే 500-600 మంది ఉంటారు ఒక ఇన్స్టిట్యూట్ లో. ఆ ఇన్స్టిట్యూట్ లో మరి ఒక్కొక్క బ్యాచ్ కి 500-600 మంది ఉంటారు కదా ఒక్కొక్క క్లాస్ కి. సో మరి అందరికి జాబ్లు వస్తాయి కోచింగ్ తీసుకుని? అందరికంటే రావు. ఒక 5 లేదా 6 మాత్రమే జాబ్లు వస్తాయి 500-600 మందిలో. అంటే 1% జాబ్సే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి మిగతా అందరి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి వేరే సెంట్రల్ జాబ్ వస్తాయి, లేకపోతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ వాళ్ళు జాబ్ కొట్టుకుంటారు. కొందరికైతే జస్ట్ మిస్ అయిపోయింది అంటుంటా చూసిన, నాకు 1 మార్క్ తో పోయిందన్న 0.25 తో పోయిందని అంటారు చూడు, అట్లా మిస్ అయిపోతూ ఉంటాయి. సో మనం అట్లా మిస్ కావద్దనుకుంటే నువ్వు కోచింగ్ మంచిగా తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వు. ఇన్స్టిట్యూట్ లో ఎట్లుంటదంటే కాంపిటీషన్ అనే ఫీల్డ్ నీకు ఎక్కువ ఉంటది. అరే నేను కొన్ని తోపుగాని అనుకున్నారు బై, నేనే జాబ్ సాధించాలనుకున్నా, ఇంతమంది ఉన్నారు ఏంది బై క్లాస్ లా, మరి జాబ్లు ఎంతమందికి వస్తాయి, పోస్టులు ఎన్ని ఉంటాయి? ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్క క్లాస్ లో గింత 500-600 మంది ఉంటే ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి ఇదే ఇన్స్టిట్యూట్ లా? ఇంకా పక్క ఇన్స్టిట్యూట్లలో ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి? అసలు కోచింగ్ తీసుకొని లాస్ట్ టైం కావచ్చు, అంతకు ముందు టైం కావచ్చు, మిస్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది సీరియస్ ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు అప్పటి నుంచి వెళ్ళి కంటిన్యూషన్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళని మనం ఎట్లా బీట్ చేయాలి? అసలు ఇంటి దగ్గర ఉండి ఆఫ్లైన్ మోడ్ లో వాళ్ళు అంటే రూమ్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళి చదువుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మనం బీట్ చేయాలంటే ఎట్లా అని చెప్పేసి నీకు ఒక క్వశ్చన్ వస్తుంది. నీ పక్కన ఉన్నాడేమో సార్ అడిగినటువంటి క్వశ్చన్లకి వాడు ఆన్సర్ చెప్తూ ఉంటాడు, నీకేం ఆన్సర్లు రావు. అప్పుడు నీకు అనిపిస్తుంది, అబ్బా నేను ఈయనకన్నా ఇంక ఎక్కువ నేర్చుకోవాలి, నేను ఇంక ఎక్కువ చదవాలి, ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఆ కాంపిటీషన్ ఫీల్డ్ అని అక్కడ నీకు అర్థమైపోతుంటది ఆ క్లాస్ లో నువ్వు చూస్తూ ఉంటే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో అనుకో, ఆన్లైన్ లో నేనైతే ఆన్లైన్ కు ప్రియారిటీ ఇవ్వద్దని చెప్తా. బట్ ఆన్లైన్ లో అంటే కొన్ని సందర్భాలు కొందరికి ఉండొచ్చులే. ఎందుకనంటే ఆ లాంగ్ హైదరాబాద్ వెళ్ళి లేకపోతే దగ్గర ఉన్న టౌన్ కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి నేను బయటికి వెళ్ళలేను, నేను మనీ పెట్టలేను, ఎఫర్ట్ పెట్టలేను, నాకు టైం లేదు, నేను ఏదో చిన్న గవర్నమెంట్ జాబ్ చిన్న చేస్తున్నా, లేకపోతే చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, దాన్ని వదిలిపెట్టి పోలేను, నాకు ఇల్లు గడవది అది వదిలిపెట్టిపోతే. కానీ నేను ఎట్లయినా సరే ఈసారి నేను జాబ్ అచీవ్ చేయాలి అనుకునేటోళ్ళు అచీవ్ చేస్తారు. కానీ వాళ్ళతో పోలిస్తే మీకు జాబ్ అచీవ్ చేసే ఛాన్స్ కొంతవరకు తక్కువ ఉంటది. అంటే నేను మిమ్మల్ని ఏం డిమోటివేట్ చేయట్లేదు, వాళ్ళతో పోలిస్తే వాస్తవానికి కొంచెం తక్కువనే ఉంటది నీకు స్కోప్, జాబ్ వచ్చే ఛాన్స్. వాళ్ళు ఎట్లానంటే అక్కడ ఇందాక చెప్తున్నాను కదా, ఆ రేంజ్ లో ఉంటది వాళ్ళది. మనది మన ఇంట్లో ఉంటాము, ఫోన్ చూసుకుంటానే ఆన్లైన్ క్లాసెస్ తినుకుంటా అవి రాసుకుంటా, మెడల్ నొచ్చే ఈ నెక్, ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్, అండ్ ఆల్సో ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ మన కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. క్లాస్ లో వినేటప్పుడు నోట్స్ రాసుకునేటప్పుడు ఇంట్లో ఉంటే అమ్మనో వెళ్తుంది నాన్నో వెళ్తే
తమ్ముడు అక్కను, పిల్లలు ఉంటే పిల్లలు పిలుస్తారు, ఆ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటది. సో ఇవన్నీ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనం ఆన్లైన్ లో. అంటే రికార్డెడ్ క్లాసులే ఉంటాయి కదా దాదాపు, అవే మనం వింటూ ఉంటాం. అది ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ సార్ అడగొచ్చు, మనం అక్కడనే క్లారిఫై చేసుకోవచ్చు కూడా. మీకు ఎట్టి పరిస్థితుల్లో అసలు అవకాశమే ఏం లేదు నాకు అనుకున్న వాళ్ళు మాత్రము ఆన్లైన్ కోచింగ్ తీసుకుని కాదనట్లేదు. కానీ అవకాశం ఉంది అనుకుంటే మాత్రం ఆఫ్లైన్ కి వెళ్ళు. అది కూడా నువ్వు నోటిఫికేషన్ కంటే ముందే కోచింగ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోమని చెప్తాను. ఎందుకోసానికి నువ్వు జాబ్ కొట్టాలి, నీకు జాబ్ రావాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చేసరికంటే ముందే కోచింగ్ కంప్లీట్ అయిపోయి, ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి, ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు రాస్తూ ఉండు. అట్లా ఉంటే నీకు 100% జాబ్ వస్తుంది. నువ్వు వద్దన్నా వస్తుంది నీకు. ఇది కాకపోతే ఇంకోటన్నా వస్తుంది. ఇప్పుడు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జాబ్స్ అవ్వచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే కానిస్టేబుల్ ఎస్ అవ్వచ్చు, ఇదైనా సరే నీకు ఖచ్చితంగా వస్తుంది. ఆఫ్లైన్ లో క్లాసులు నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి హాస్టల్ నుండి హాస్టల్ ఒక 5-6 వేలు ఫీజు కట్టుకుంటా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి ఒక 15,000-20,000 కట్టుకుంటా, ఎట్లా ఉండాలని చెప్పేసి మీకు ఇబ్బంది అనిపించవచ్చు. మనీ అందరికి ఇబ్బంది. నేను ప్రిపేర్ అయినప్పుడు, నేను కోచింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మా ఇంట్లో మా దగ్గర కూడా డబ్బులు లేకుండే, ఓన్లీ 7,000 రూపీస్ ఉండే. ఆ డబ్బాలకి 7,000 రూపాయలు తీసుకుని పోయి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లో. అప్పుడు 2013 లో ఫీజు 12,000 ఎస్ఐకి. సో వాళ్ళు కొంచెం తగ్గించురు సార్ ఎంత రిక్వెస్ట్ చేసినా తగ్గించలేదు. ఒక 1,000 రూపాయలు తగ్గించింది 11,000కి. సో మస్తు బాధ అనిపించింది. పైసలు ఏమో లేవు చేతిలో, గినిగాన పైసలు, ఉన్న పైసలు అన్ని ఇటే తీసుకొచ్చినాం, మరి మనకు జాబ్ వస్తుందా రాదని చిన్న అట్లా ఒకటి నెగిటివ్ లో ఉండే. బట్ ఎట్లైనా నెగిటివ్ నేను ఓవర్కమ్ చేసుకున్నా. ఒకసారి కాదు, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసిన, రిజల్ట్ వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం నేను కోచింగ్కి వెళ్ళిపోయాను కదా. సో అప్పుడు ఏం చేసినట్టే నేను ఒకసారి క్లాసులు విన్నా, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి మనం ఫీజు కట్టి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఆ ఫైనల్ ఎగ్జామ్ అయ్యే వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో మనము క్లాసులు వినొచ్చు అనమాట. ఎక్కువగా కూడా క్లాసులు అయితే వినొద్దు, ఎంతవరకు అంతవరకే మనం క్లాసులోకి వెళ్ళాలి. నేను ఒకసారి వెళ్ళినా, నేర్చుకున్నా, మళ్ళీ సెకండ్ టైం కూడా క్లాసులోకి వెళ్ళినా, నేర్చుకున్నా, థర్డ్ టైం కూడా అప్పుడప్పుడు క్లాసులోకి వెళ్ళినా. సెకండ్ టైం క్లాసులోకి వెళ్ళినప్పుడు అది చెప్తూ ఉంటే మనం డైరెక్ట్ మనం అంతా నేర్చుకున్నాం, చదువుకున్నాం, అంత అయిపోయింది కదా. సార్ అక్కడ క్వశ్చన్ చెప్తూ ఉంటే మనం ఇక్కడ ఆన్సర్ చేసి డైరెక్ట్ ఆన్సర్ చెప్పడే అట్లా ప్రాక్టీస్ చేసి అట్లా ప్రిపేర్ అయినాం మనము. నేను ఇచ్చిన 11,000 రూపాయల ఫీజు కోసము నాకైతే ఇప్పటికైతే చాలా అసలు బాధ అనిపిస్తుంది తలుచుకుంటేనే. పైసలు లేకుండా కానీ అసలు ఇంట్లోకి వెళ్ళి ఉన్నాయన్నీ పట్టుకొని పోయి అక్కడ ఇన్స్టిట్యూట్ లో పెట్టినాము, ఎట్లా తగ్గించమంటే గింత ఫీజు తగ్గించకపోయా అని చెప్పేసి మస్తు బాధ అనిపించింది. అయినా కూడా నేను ఆ పెట్టినటువంటి మనీకి నేనైతే న్యాయం చేసిన అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇట్లా జాబ్ అయితే సాధించిన. సో ఇట్లా ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాకు జాబ్ ఉన్నా నా మనీ, నా సాలరీకి తగ్గట్టు నా ఖర్చులు ఉంటాయి. ఎస్ఐ ఉన్నా ఎస్ఐకి సాలరీకి తగ్గట్టు ఆయన ఖర్చులు ఉంటాయి. ఎవరికైనా మనీ నీడెడ్ అవసరమే. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనీ జాబ్ చేసినా, జాబ్ చేయకున్నా, ప్రిపేర్ అయ్యకున్నా మనీ ప్రాబ్లం అందరికీ ఉంటది. బట్ నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేసుకోవాలా. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఆఫ్లైన్ లో కనుక కోచింగ్ తీసుకున్నట్టయితే వాళ్ళు గ్రాండ్ టెస్ట్లు పెడుతూ ఉంటారు. నువ్వు గ్రాండ్ టెస్ట్లు అటెండ్ చేయొచ్చు. ఆ గ్రాండ్ టెస్ట్లు రాస్తూ ఉంటే నీ సబ్జెక్ట్ ఏ రేంజ్ లో ఉంది, నువ్వేమేమి మిస్టేక్ చేస్తా అన్నావు ఎగ్జామ్ లో, వాటిని నువ్వు ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అవి తెలుస్తాయి నీకు. అండ్ ఆల్సో నువ్వు ఆఫ్లైన్ లో ఉంటే నువ్వు మంచిగా ప్రీవియస్ పేపర్లు తీసుకొని అక్కనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నీకు కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంటది. నీకు తెలుస్తుంటది ఎవరెవరు ఏ రేంజ్ లో ఎంత ప్రిపేర్ అవుతారు, మనమే లెవెల్ ఉన్నాం, మనమే స్టాండర్డ్ ఉన్నాం, మనం ఎంత ప్రిపేర్ కావాలి ఇంకా అని చెప్పేసి అవన్నీ నీకు తెలుస్తూ ఉంటది. సో ఇంటికి కొంచెం దూరంగా ఉన్నామంటే ఆ పెయిన్, బాధ కూడా ఉంటది. మనకి ఏమైనా మోటివేషన్ తక్కువైనా, డిమోటివేట్ అవుతున్నప్పటికీ మన ఫ్యామిలీని, మన ఇంట్లో మనం పెట్టినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టినటువంటి డబ్బులు పక్కన ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నాం, మరి నాకు వస్తుందా జాబ్ అని చెప్పేసి నీకు అట్లాంటి డౌట్స్ రేజ్ అయినప్పుడు నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తుంటావు చూడు, అప్పుడు నువ్వు సక్సెస్ అయితే 100%. మళ్ళీ ఇంకొందరు అయితే అడుగుతున్నారు, అన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఏం ఉండదు. ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి జాబ్ కి సెలెక్ట్ అవుతారు, జాబ్లు అయితే వస్తూ ఉంటాయి. సో ప్రతి ఇన్స్టిట్యూట్ లో కొంతమందికి జాబ్స్ వస్తాయి. ప్రతి ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ కూడా 100% జాబ్స్ తీసుకురాదు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్. కాకపోతే కొంచెం బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదని చెప్పేసి నువ్వే కొంచెం సెర్చ్ చేసుకో. ఐరైజ్ అవ్వచ్చు, విఎంఆ లాజిక్స్ అవ్వచ్చు, అండ్ యూనిక్ అవ్వచ్చు, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, అన్ని చాలా బాగానే ఉన్నాయి నాకు తెలిసి. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీకు జాబ్ రావన్నా రాకపోవడం అని చెప్పేసి. సో ఇప్పుడు నీకైతే టైం అయితే చాలా తక్కువ ఉంది, గుర్తుపెట్టుకో. ఒక విషయం చెప్పను, నువ్వు ఇంకా కొందరైతే ఆఫ్టర్ ఈవెంట్స్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ కోసము షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ అయితే సాధించే అవకాశం అయితే ఉండనే ఉండదు. ఎందుకోసం చెప్తున్నానంటే, నువ్వు గిన్ని ఇయర్స్ అంది గింత ప్రిపేర్ అయ్యి గింత కాంపిటీషన్ లో నువ్వు ఆ 45 రోజులు 2 నెలలు నువ్వు కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాస్తే నీకు జాబ్ వచ్చేటట్టుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటట్టున్నావా? అట్లా షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటానేటోళ్ళు ప్రిలిమినరీ టెస్టే క్వాలిఫై అవ్వలేరు. చాలా లాంగ్ టైం నుంచి వెళ్ళి సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ప్రిలిమ్స్ అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే 1/3 నెగటివ్ మార్క్స్ ఉంది. నీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటది. తెలియని క్వశ్చన్స్ ఏదో గుడ్డిగా పెట్టేస్తా, ఏదో 60 మార్కులు వస్తాయని క్వాలిఫై అవుతా అనుకుంటే నువ్వు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు.
ఓన్లీ నీకు తెలిసిన క్వశ్చన్ మాత్రమే అటెండ్ చేయాలి అని అంటే నువ్వు సబ్జెక్టు ఏ రేంజ్ లో నేర్చుకోనో అర్థం చేసుకో. మళ్ళీ ఒకటి, నువ్వు ఆఫ్లైన్ మోడ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి జాయిన్ అయినప్పుడు నువ్వు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఫాలో అవ్వు. క్లాస్ ఉంది అని అంటే ఆ క్లాస్ ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అని అనుకున్నట్టయితే నువ్వు 7:30కి క్లాస్ లోకి వెళ్ళి కూర్చునే ప్రయత్నం చేయి. ఆ అర్ధగంట సేపు ముందుంది అని చెప్పేసి ఫోన్ పట్టుకొని చూసుడు, వాంతో వీంతో బాత్ కనబట్టుడు, గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడు, దోస్తుతో మాట్లాడు, ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడే పరిస్థితి చేయకు. అంతకుముందు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతుందో అది క్లాస్ కి వచ్చిన తర్వాత సూడు జరిసేపు నేర్చుకో. నీ కాన్సన్ట్రేషన్ అంతా సబ్జెక్ట్ మీదనే ఉండాలి. అంతేగాని నువ్వు ఏదేదో డిస్టర్బెన్స్ లో గురి కావద్దు. నువ్వు వేరే మైండ్ సెట్, నువ్వు వేరే యాంగిల్ నీ మైండ్ వెళ్ళొద్దు ఎక్కడికి కూడా. నువ్వు ఫోకస్డ్ గా ఉండాలి. ఎవరితో ఎక్కువ డిస్కషన్లు పెట్టుకోవద్దు వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నీ టైం వేస్ట్ అవుతాయి. నువ్వు అక్కడికి పోయింది ఎందుకోసానికి? నాకు జాబ్ రావాలని చెప్పేసి అన్ని పైసలు ఖర్చు పెట్టుకుని పోయినావు కదా, ఎందుకోసం? వేరే ముచ్చట్లు పెట్టి ఫోన్ చూడడానికి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్తే మాత్రం మొబైల్ ఫోన్ అసలు వాడుకో అని చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, నేను మొబైల్ ఫోన్ యూజ్ చేయకు అని చెప్పేసి. మొబైల్ ఫోన్ వాడకపోతేనే బెటర్. అండ్ నువ్వు అన్ని క్లాసులు కూడా ఆఫ్లైన్ క్లాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్తావు కదా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అరే నేను డిగ్రీ అనేది బిఏనే, నేను పొలిటికల్ సైన్సే, నేను ఎంఏ పొలిటికల్ సైన్సే, నేను హిస్టరీ చేసిన, నేను పీజీ నా ఈ సబ్జెక్ట్, నేను క్లాస్ అని చెప్పేసి నాకు అంత మత్తు తెలుసు అని చెప్పేసి నువ్వు క్లాసులు బైకట్టేసి వెళ్ళిపోకు. ఆ సబ్జెక్ట్ క్లాసులు నువ్వు పోయినవనంటే ఒక్క క్లాసు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు, గుర్తుపెట్టుకో. అస్సలకి ఆబ్సెంట్ ఉండదు క్లాస్ లా. నువ్వు ఒక క్లాస్ పోయినప్పుడు అర్థమెటిక్ క్లాస్ చెప్తుండబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్ గురించి చెప్తాడు. ఆ ఫస్ట్ టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు రాలే ఆ క్లాసు, ఒక 20 క్వశ్చన్ చెప్పిండు. నువ్వు అవి తర్వాత మళ్ళీ ఇందామన్నా నేర్చుకుందామన్నా నీకు అర్థం కావు. నీకు అవి అదొకటి మైండ్ లో నీకు పడిపోతాయి, అవి రావి అవిగా. సో అవి మిస్ అయినవనంటే మళ్ళీ నీకు ఎప్పుడు చెప్తారు? నువ్వు హైదరాబాద్ ఎప్పుడు పోతావు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతావు? ఆ క్లాస్ చెప్పాక నువ్వు ఏడింటావు. అందుకని ఎట్టి పరిస్థితులు నీకు ఏ ప్రాబ్లం అయినా కూడా, ఏదైనా కూడా, కడుపు నొచ్చిన, జ్వరం వచ్చిన, ఏదైనా కూడా ఇన్స్టిట్యూట్ మాత్రం కూడా అస్సలు మిస్ కాకు. ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫస్ట్ నుంచి ఇలా నువ్వు పొద్దుగా లేవు, కొంచెం ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్ చేసుకో, జాగింగ్కి వెళ్ళు, కొంచెం క్వాలిటీ ఆఫ్ డైట్ తీసుకో. నీకు మంచిగా ఉంటుంది, బ్రెయిన్ మంచిగా పనిచేస్తే, ఫిజికల్ గా మంచిగా ఉంటావు. ఇవన్నీ బాగా యూజ్ అయితే నీకు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, చదువుతో పాటు ఎట్ ఏ టైం ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మంచిగా నీ పక్కన ఒక్కరిద్దరు దోస్తులు ఉంటారు కదా ఇన్స్టిట్యూట్ లో కూడా ఉంటే, నీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నంతో, మంచిగా అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నంతో, లాస్ట్ టైం జస్ట్ మిస్ అయిపోయినంతో, లేదు అని అంటే ఇంకా వేరే ఎంప్లాయీస్ వస్తారు, వేరే అంటే జాబ్ చేస్తూ మళ్ళీ ఎస్ఐ కోచింగ్ కోసం వస్తారు చూడండి. వాళ్ళతో నువ్వు దోస్తాన్ని చేస్తే వాళ్ళు నువ్వు ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా, డిస్టర్బెన్స్ నువ్వు గురి కాకు. బట్ వాళ్ళతో ఉంటే నీకు ఏదన్నా అనుకోకుండా చిన్న డౌట్ వస్తే అని క్లారిఫై చేస్తారు వాళ్ళు. వాళ్ళతో ఉంటే నీ మైండ్ కూడా ఒక మెచ్యూర్ గా ఉంటుంది. నువ్వు మెచ్యూర్ గా ఆలోచిస్తావు, అరే గీయన్ ఏంది బై, ఇంత జాబ్ ఉన్నా కూడా మళ్ళీ ఎస్ఐ కోసం మళ్ళీ కోచింగ్ వచ్చి జాయిన్ అయ్యిండు, మరి నా పరిస్థితి ఏంది బై అని చెప్పేసి నీకు అనిపిస్తుంది ఒకటి. సో క్లాసులు చెప్పేది మంచిగా మంచిగా నేర్చుకో, నోట్స్ మంచిగా రాసుకో. ఆ క్లాస్ లో చెప్పింది అంతా పోయి ఇంటికి పోయిన తర్వాత మంచిగా నేర్చుకొని అదంతా ప్రాక్టీస్ చేయి. అట్నే డైలీ నువ్వు వెళ్తూ కోచింగ్ అయిపోయేదాకా అట్నే చదువుతూ ఉండు. ఆ తర్వాత ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టేటటువంటి గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చెయ్యు. గ్రాండ్ టెస్ట్లు అంటున్నా, నార్మల్ వీక్లీ మంత్లీ అవ్వచ్చు, చాప్టర్ వైజ్ టెస్ట్లు వచ్చి పెడుతుంటారు, వాటన్నింటి నువ్వు అటెంప్ట్ చేయు. అందులో తక్కువ మార్క్స్ వస్తే నీకు ఇది ఫైనల్ ఎగ్జామ్ ఏం కాదు, నువ్వు డిసప్పాయింట్ కాకు. నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకో, ఓవర్కమ్ దాన్ని ఎట్లా చేయాలని నువ్వు ఆలోచన చేసుకో. ఇంకెక్కువ కష్టపడు, ఇంకెక్కువ ప్రిపేర్ అవ్వు. అంతే అని చెప్పేసి నువ్వు డిమోటివేట్ అవ్వద్దు. అందులో తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పేసి. నువ్వు స్టార్టింగ్ స్టేజ్ కదా, నీకు ఇప్పుడు తక్కువ మార్కులు వస్తాయి. నీకు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత నువ్వు ఫైనల్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు కూడా నువ్వు తక్కువ మార్కులు వస్తే అప్పుడు కూడా నువ్వు బాధపడద్దు. నువ్వు అక్కడ చేసేటటువంటి మిస్టేక్లను రెక్టిఫై చేసుకో. ఇన్ టైంలో నేను క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తున్నా లేదా, ఇంకా తెలియని సబ్జెక్ట్ నుంచి ఏమేమి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ తెలియని టాపిక్స్ ఏంటిది, వీటన్నిటి గురించి నువ్వు అనలైజ్ చేసుకోగలగాలి. అనలైజ్ చేసుకుంటూ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో నేను ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అదే ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు ఇవన్నీ అవైలబిలిటీ అయితే ఉండకపోవచ్చు మేబీ. ఎందుకోసానికి అని అంటే, మీరు ఆన్లైన్ తీసుకుని వాళ్ళు చెప్పే రికార్డెడ్ క్లాసులు వింటుంటారు, అక్కడనే చదువుతూ ఉంటారు, రాసుకుంటారు. మళ్ళీ ఎక్కువసేపు ఫోన్ చూసినప్పుడు నిద్ర వస్తుంది, కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏం చేయరానంటే, అసలుకి నాకు ఏ అవకాశం లేదు ఇక అనుకున్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్ కోచింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళు, ఇప్పుడు బెటాలియన్ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఈ గ్రూప్ 4 లో లిస్ట్ క్యాడర్ పోస్టులు ఉంటాయి కదా, వాళ్ళు కావచ్చు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యి సిక్ అయ్యి బయటకు వెళ్ళి పోలేరు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ జాబ్ వచ్చింది. సో ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, వాడికి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కొన్ని జాబులు మిస్ అయితే కొన్ని జాబులు అచీవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకుంటే ఏం కాదు. అంతేగాని చెప్పేసి నేను ఇంటికానే ఉండి ఇంటికాడ పనులు చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, ఆన్లైన్ క్లాసులు వింటా, నేను రాస్తా ఎగ్జామ్, నేను కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయితే నేను ఎట్లా జాబ్ సాధిస్తా అనుకుంటే పప్పులో కాలేసినటువంటి నిర్ణయం తీసుకున్నట్టు లెక్క అయితే నువ్వు గుర్తుపెట్టుకో. ఎట్లా ఉంది కాంపిటీషన్, ఎట్లా పేపర్ ఎట్లా చూసినావా? సివిల్స్ ప్రిలిమినరీ టెస్ట్ ప్యాటర్న్ లో ఉంటుంది పేపర్, నువ్వు దాన్ని ఎట్లా అచీవ్ చేస్తావు? నెగిటివ్ మార్క్స్ క్లియర్స్ ఎట్లా క్వాలిఫై అవుతావు? మెయిన్స్ ఎట్లా అచీవ్ చేస్తావు? నువ్వు మీ డిస్ట్రిక్ట్ లో ఉండేటి చాలా తక్కువనే పోస్టులు ఉంటాయి. నేను చెప్తాను సార్, డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంకులు ఉండమని చెప్తాను. వాటన్నింటిని నువ్వు సాధించాలి. డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంకులు నువ్వు సాధించాలనుకుంటే నువ్వు వేరే రేంజ్ లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తూ ఉన్నా. అండ్ ఇంకా చాలా వరకు చేసేటి వీడియోస్ ఒక బ్రో మెసేజ్ చేస్తాను పాపం ఎప్పటి
నుంచో ఆయన ఏమంటుండే అన్న మెడికల్ కి సంబంధించిన వీడియో చేయాలంటే తప్పకుండా చేస్తా బ్రో, కొంచెం టైం అడ్జస్ట్మెంట్ గా కట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేనైతే చేస్తూ ఉన్నాను కూడా, నేను ఆ వీడియో చేస్తాను. ఇంకా చాలా వరకు వీడియోస్ అన్ని చేసేటి అయితే ఉన్నాయి. సో వీడియో ఇట్టంగా మీకు యూజ్ఫుల్ కొంచెం నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదో ఒకటి అయితే మీకు చాలా అయితే యూజ్ఫుల్ అవుతుంది 100%. సో కష్టపడే ఫలితం రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ వెంకట్ ఫైర్ ఫైటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.